రాంగ్ కాల్తో పరిచయమైన మహిళతో సాన్నిహిత్యం పెంచుకున్న కేటుగాడు ఆమెను నిలువునా ముంచాడు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన బి అక్షయ్ కుమార్ కు విశాఖకు చెందిన ఓ మహిళకు రాంగ్ కాల్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఒకరితో ఒకరు కొద్దికాలం మాట్లాడుకున్నారు. వాటన్నింటినీ తెలివిగా రికార్డు చేశాడు అక్షయ్. వాటితో బెదిరించి 4 కోట్ల రూపాయల నగదు, 800 గ్రాముల బంగారం కాజేశాడు. అతని వేధింపులు శృతిమించడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. విశాఖపట్నంలోని 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మహిళ ఫిర్యాదుతో పోలీసులు చాకచక్యంగా కేసును ఛేదించారు. అయితే అసలు పూర్తిగా ఒక రాంగ్ కాల్ నేపథ్యంలో సుమారు కోట్ల రూపాయలు, అదేవిధంగా బంగారం కూడా దోచేసిన ఘటన చోటు చేసుకుంది. అసలు ఈ రాంగ్ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ చేసిన వ్యక్తి ఎవరు, అదేవిధంగా ఈ కేసులో ఏం జరిగిందన్న విషయాలు పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రస్తుతం 3 టౌన్ సిఐ పైడా గారు ఉన్నారు. సార్ చెప్పండి, పూర్తిగా మీకు ఈ ఘటనకు సంబంధించి ఫిర్యాదు ఏ విధంగా అందింది, అదేవిధంగా అసలు ఈ కేసులో ఏం జరిగింది? ఈ ఘటనకు సంబంధించి ఈ నెల 23వ తేదీ నాడు బాధితురాలు పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక కంప్లైంట్ ఇచ్చారు. ఇలాగ మాకు ఒక కాల్ చేశారు. ఆ కాల్ చేస్తే నేను 2 టైమ్స్ లిఫ్ట్ చేయలేదు, మళ్ళీ కంటిన్యూ చేస్తే లిఫ్ట్ చేశాను. దాంతో అతనితో నాతో ఆవిడతో పరిచయం పెంచుకొని బి అక్షయ్ కుమార్, శ్రీకాళహస్తి, చిత్తూరు, తిరుపతి సంబంధించిన వ్యక్తి. దాంతో ఇద్దరు కూడా అతను కంటిన్యూగా ఆవిడతో మాట్లాడడం జరిగింది. ఆ మాటలన్నీ వాయిస్ రికార్డ్ చేసుకున్నారు. అలాగే ఆ వాయిస్ రికార్డ్స్ అన్నిటి కూడా ఆవిడని బ్లాక్మెయిల్ చేసి, నువ్వు డబ్బులు ఇస్తే నేను చెప్పను, లేదంటే మీ హస్బెండ్కి చెప్తామని చెప్పి థ్రెటనింగ్ చేయడంతో ఆవిడ భయపడి అతనికి చాలా విధాలుగా అంటే రకరకాలుగా అంటే సుమారుగా 2 కోట్ల రూపాయల వరకు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఇచ్చాము. అలాగే మిగతా అమౌంట్ కూడా మేము బై హ్యాండ్ ఇచ్చామని చెప్పి, అలాగే గోల్డ్ కూడా ఇచ్చామని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది. దాంతో మేము ఈ నెల 23న కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దాంతో మేము తిరుపతి వెళ్ళి అక్షయ్ కుమార్ని అరెస్ట్ చేసి నిన్న 30వ తేదీ నాడు రిమాండ్ కూడా పెట్టడం జరిగిందండి. సార్ పూర్తిగా ఈ అక్షయ్ కుమార్కి పాత ఈ తరహాలోనే చీటింగ్ కేసులు కానీ ఇంకేదైనా ఉందా? ఆ కోణంలో దర్యాప్తు ఏం చేస్తున్నారా? ఇంకా అతను ప్రస్తుతానికి అయితే ఎటువంటి కేసెస్ లేవండి. అతని యొక్క ఈవిడ ఏదైతే అమౌంట్ ఇచ్చామన్నారో అవన్నీ కూడా బ్యాంక్కి లెటర్స్ పెట్టాము. బ్యాంక్ డీటెయిల్స్ వచ్చిన తర్వాత ఇంకా ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుందండి. పూర్తిగా ఇలాంటి కేసులు చాలా వరకు చూస్తుంటాం. అంటే పరుగు పోతుందని కావచ్చు, లేకపోతే ఇంట్లో తెలిస్తే ఏమైనా అవుతుందన్న నేపథ్యంలో చాలామంది మహిళలు కంప్లైంట్ ఇవ్వడానికి బయటకు రావట్లేదు. అలాంటి వారికి ఇచ్చి మీరు హామీ ఏంటి? అందరికీ మేము చెప్పేదంటే ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. అంటే మేము డిపార్ట్మెంట్ తరఫు నుంచి చెప్పేది ఏంటంటే ఎవరైనా ఆడపిల్లలు ఎవరైనా కూడా ఎటువంటి రాంగ్ కాల్స్ వచ్చినా, అలాగే మెసేజ్ వచ్చిన దేనికి కూడా రెస్పాండ్ అవ్వద్దు. ఒకవేళ కంపల్సరీ ఫోన్లు లిఫ్ట్ చేయవలసి వస్తే అతను వాయిస్ని బట్టి ఇమీడియట్గా కట్ చేసి ఇంకా ఆ నెంబర్ బ్లాక్ చేయడం కానీ అతనితో ఇంకా మాట్లాడకపోవడం అనేది మంచిది. ఎందుకంటే రకరకాలుగా అమ్మాయిల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. ఎవరు కూడా ఏది కూడా భయపడకుండా పోలీస్ స్టేషన్కి మీ కన్సర్న్ లోకల్ పోలీస్ స్టేషన్ ఎక్కడున్నా కూడా కంప్లైంట్ చేయొచ్చు. పోలీసు వారు తప్పకుండా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందండి. పరిస్థితి పూర్తి స్థాయిలో ఈ ఘటనకు సంబంధించి 3 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశామని, అదేవిధంగా నిందితులను అరెస్ట్ చేశామని చెప్తున్నారు. మరోవైపు రాంగ్ కాల్స్ కావచ్చు, లేకపోతే ఈ విధంగా ఏమైనా ప్రాంక్ కాల్స్ వచ్చినా సరే అలాంటి వాటి పట్ల కూడా తగిన జాగ్రత్తలు మహిళలు తీసుకోవాలని కూడా పోలీసులు సూచించిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ రమేష్ రెడ్డితో నరేష్, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి.